హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మీకు కిచిడి ఎలా చేయాలో చూపిస్తాను. చాలామందికి ఇది తెలిసే ఉంటుంది ఎలా చేయాలో, కాకపోతే ఇంకొంచెం స్పెషల్గా ఇందులో నేను పప్పు అండ్ రైస్ కడిగింది ఉంది. తర్వాత అన్ని వెజిటేబుల్స్ మన ఇంట్లో పిల్లలు చాలా వరకు ఎవ్వరు తినరండి. అలాగే చూడండి, మిల్ మేకర్ కూడా ఇందులో నేను యాడ్ చేసి వేస్తాను. సో ఏమేమంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, బఠానీ, క్యారెట్, బీన్స్, బ్రింజల్, ఆలు, టమాటో, ఇది కొత్తిమీర. సో ఇది వచ్చేసి మనం పెసరపప్పుతో చేస్తున్నాను. నేను ఈరోజు కందిపప్పు ఏదైనా చేయొచ్చు, బట్ ఈరోజు నేను పెసరపప్పుతో చేస్తున్నాను. పెసరపప్పును బియ్యం కలిపి కడిగేసాను. ఇది 1.5 గ్లాస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం వెళ్ళిపోదాం ఎలా చేయాలో. ఇప్పుడు నేను ఒక కుక్కర్ తీసుకున్నానండి. అందులో 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేసాను, జీలకర్రను ఆవాలు వేసేసి, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసి తిప్పేశాను. ఒక 1 మినిట్ అలాగే తిప్పేసిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ కూడా వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మీ ఆప్షనల్, వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత మిగతా వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసి, కొత్తిమీర తప్పించి మిగతా అన్నీ వేసేసి అలా 1 నిమిషం పాటు కలిపేసి అందులో పసుపు, ఉప్పు వేసేసానండి. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మిల్ మేకరు నేను ఇంత లాస్ట్ టైం వేసినప్పుడు అది సరిగ్గా ఉడకలేదు, అందుకే నేను ఆ మిల్ మేకర్ని విడిగా నేను ఉడికించుకున్నానని చెప్తున్నాను. సో ఇప్పుడు నేను పసుపును ఉప్పు కూడా వేసేసాను. ఉప్పు వేసేసి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట వెజిటేబుల్స్. సో అందుకోసం అని చెప్పేసి కలిపేసాను. బాగా కలిపేసిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న రైస్ను కూడా వేసేసాను. నేను ఇప్పుడు 1.5 గ్లాస్ తీసుకున్నాను కదండి. యాక్చువల్గా అయితే దానికి మనం త్రీ గ్లాసెస్ పోస్తాం కదా. బట్ ఏంటంటే నేను ఇక్కడ వెజిటేబుల్స్ కూడా అన్నీ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాస్ వాటర్ పోసాను అనమాట. తర్వాత ఉప్పు కూడా ఒకసారి సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. దాని తర్వాత నేను అందులోకి మిల్ మేకర్ కూడా యాడ్ చేసేసాను. దాని తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసి కుక్కర్ విజిల్ మూత పెట్టేశాను. సో 3 విజిల్ అయిన తర్వాత తీసానండి. చూడండి, బాగా ఉడికి చాలా చక్కగా ఉంది, కలర్ఫుల్గా ఉంటుందన్నమాట ప్లేట్లో పెట్టేస్తే. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది, ఎవరైనా ఇష్టంగా తింటారు. దానికి మ్యాంగో పికిల్, నెయ్యి, పెరుగు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.